లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపారని దైవభక్తి లేని చంద్రబాబు రాజకీయం కోసం అంటారు. అదేం చిత్రమో కానీ అదే అంశం పైన ఆయన కంటే ముందు ఈవో అసలు నిజం చెప్పేస్తారు. కొండకు వచ్చిన కల్తీ నెయ్యి తిప్పి పంపించేశామని. ఆ విధంగా అబద్ధాలు చెప్పిన చంద్రబాబు వెంకన్న సాక్షిగా దొరికిపోయారు. దేవుడున్నాడు సార్. అందుకే మాట మార్చి చంద్రబాబు అబద్ధాలకు వంతపాడిన ఈవో శ్యామలరావు తొందరగానే కొండ దిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అబద్ధాలు చెప్పి ఇట్టే దొరికిపోవడం చంద్రబాబు అండ్ గ్యాంగ్కు అలవాటైపోయింది. వెంకన్న పాదాల చెంత అలిపిరిలో శ్రీ మహావిష్ణువు విగ్రహం నేలపై పడి ఉండటం, దాని చుట్టూ మలమూత్రాలు మందు బాటెలతో అపవిత్రం కావటం, ఇదే విషయాన్ని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బయట పెట్టడం సంచలనంగా మారింది. పుణ్యాత్ములున్న చేటే పాపాత్ములు ఉంటారు, అది శ్రీ మహావిష్ణువు విగ్రహం కాదని శనీశ్వరుని విగ్రహమని మహిమాన్వితులైన కొందరు టీటీడీ బోర్డు మెంబర్లు భక్తిపూర్వకంగా సెలవిచ్చారు. ఏదైతేనే హిందూ దేవతల విగ్రహానికి అపచారం జరిగిందని వాళ్ల నోటితో వాళ్లే ఒప్పుకున్నారు. అందుకే సార్ దేవుడున్నాడు అనేది ఒక్కటి మాత్రం నిజం. వెంకన్న పాదాల చెంత ఇలాంటి దృశ్యాలు చూడాల్సి రావడం హిందువులుగా మన దురదృష్టం. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. మనం తిరుమలకు వెళ్ళాలంటే తిరుపతి అలిపిరి నుంచి ప్రయాణం మొదలవుతుంది. మనకి అలిపిరిలో వెంకన్న పాదాల చెంత అలిపిరిని భావిస్తాం. అక్కడ గరుత్మంతుని సాక్షిగా అక్కడ గరుత్మంతుని దర్శించుకొని మనం పైకి వెళుతుంటాం కదా, అక్కడ ఆ విగ్రహం పడింది. దాని చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి గమనించండి. ఎలాంటి పరిస్థితుల్లో శ్రీ మహావిష్ణువు విగ్రహం కరుణాకర్ రెడ్డి గారు క్లియర్గా చెబుతున్నారు. ఆ విగ్రహం చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చూడండి. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు నిజంగా వీళ్ళు హైందవ ధర్మ పరిరక్షకులేనా, హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళేనా, వీళ్లకు బాధ్యతలు ఇచ్చిందెందుకు? అంటే పదవులు అనుభవిస్తూ తిరుమలలో ఇలాంటి అపచారాలు జరుగుతూ ఉంటే చూసి చూడనట్లు వ్యవహరించడానికా? సప్తగిరులకు ప్రవేశ మార్గం లాంటి అలిపిరిలో వెంకన్న పాదాల చెంత గరుత్మంతుని విగ్రహం సాక్షిగా శ్రీ మహావిష్ణువు విగ్రహం నడి రోడ్డుపై పడి ఉండటం ఇంతకంటే అపచారం ఇంకొకటి ఉంటుందా? ఈ అపచారానికి పాల్పడింది ఎవరు? దేవుని సేవలో తరిస్తున్నామంటూ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చుకున్న యోగి పొంగవులైన శ్రీ బొల్లిలేని రాజగోపాల్ నాయుడు అండు టీం ఏం చేస్తున్నట్లు? వీళ్ళ కంటికి ఆ విగ్రహం కనిపించలేదా? కనిపించినా పట్టించుకోలేదా? అసలు విషయం బయటపడ్డాక, అపవిత్రం జరిగిందని అందరికీ తెలిసాక తీరిగ్గా బోర్డు మెంబర్లు బయటకు వచ్చారు. సార్ హబే అది శ్రీ మహావిష్ణువు విగ్రహం కాదు సార్, శనీశ్వరుడి విగ్రహం అంటూ చాలా తేలిగ్గా మొత్తం విషయాన్ని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళు చెప్పినట్టే అది శ్రీ మహావిష్ణువు విగ్రహం కాదు, శనీశ్వరుని విగ్రహమే అనుకుందాం. అలాగని నడి రోడ్డుపై పడేద్దామా? మలమూత్రాదులు ఉన్నా మనం పట్టించుకోమా? మందు బాటిళ్లున్నా నిర్లక్ష్యంగా వదిలేద్దామా? ఇదేనా వీళ్ళు హైందవ ధర్మానికి ఇచ్చే విలువ? ఇదేనా హైందవ ధర్మ పరిరక్షణకు వీళ్ళు చేస్తున్న కృషి? మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి సార్. ఈ పాపాత్ములు కొంతవరకు మేనేజ్ చేశారే కానీ ఆ శిల్పాన్ని చెక్కినటువంటి స్థపతి కుమారుని తీసుకొచ్చి అతనితో మాట్లాడించి అడ్డంగా దొరికిపోయారు. యోగి పుంగవులు శ్రీ 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 భానుప్రకాష్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, స్థపతి కుమారుడు ఏం మాట్లాడారు, వీళ్లను ఆ వెంకన్న స్వామి ఎలా పట్టించేశారో ఒక్కసారి చూడండి. దేవుడు ఉన్నాడని ఎందుకు అంటున్నాను పదే పదే అంటే, వీళ్ళు అడ్డంగా దొరికిపోతారు ఈ రకంగా మాట్లాడి. ఒక్కసారి వినిపించండి సార్. అక్కడ బెంగళూరు పార్టీ మాకు శనేశ్వర విగ్రహం చేయాలని ఆర్డర్ ఇచ్చినారు. డ్రాయింగ్ కూడా మేమే చేసినాం. వాళ్ళు 3Dలో పంపించిన అప్పట్లోనే దాన్ని వచ్చేసి సింహవాహనము, 10 చేతులు, వెనకల కాకి బదులు సింహం పెట్టమన్నారు. కాకి బదులు సింహం పెట్టమన్నారు. ఇవి చేయమన్నారు. చేసిన ఆయన కొన్ని రోజులకి, మాకు ఆర్డర్ ఇచ్చిన కొన్ని రోజులకి ఆయన చనిపోయినాడు. చనిపోతుందో అట్టే ఉండిపోయింది మా దగ్గర. మాకు పరిస్థితులు బాగాలేక మేము ఆ సైట్ అమ్మేసినాం, మా ఉండే సైటు. పట్టు కన్నయ్య అని చెప్పి ఒక ఆచార్య ఉండేవాడు. అతని దగ్గరికి బెంగళూరు నుంచి ఒక వ్యక్తి వచ్చి శనేశ్వరుడి విగ్రహం కావాలని చెప్పి 2 లక్షల రూపాయలు అతనికి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. శనేశ్వరుడికి విగ్రహం చెక్కిన తర్వాత పొరపాటున శనేశ్వరుడికి వాహనం కాకి బదులు అతను వేరే ఆకారాన్ని చెక్కిన కారణంగా ఆర్డర్ ఇచ్చినటువంటి
భక్తుడు అది అవసరం లేదని చెప్పి దాన్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. పొరపాటున శనేశ్వరుడికి వాహనం కాకి బదులు అతను వేరే ఆకారాన్ని చెక్కిన కారణంగా ఆర్డర్ ఇచ్చినటువంటి భక్తుడు అది అవసరం లేదని చెప్పి దాన్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది అక్కడే ఉంది మిత్రులారా. అక్కడే దాన్ని ముందు వాళ్ళ ఫాదర్ అట, ఆ శిల్పి కుమారుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎవరో ఆర్డర్ ఇచ్చారు, అందులో శనీశ్వరుడికి ఆ వాహనమైనటువంటి కాకి కాకుండా సింహవాహనం పెట్టమన్నారని ఆయన అంటారు. మన శ్రీ 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 యోగి పొంగువలైనటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు వచ్చేమో కాకిని చెక్కుతూ ఉంటే పొరపాటున అది సింహం అయిపోయిందని చెప్తున్నారు. అంటే కాకిని చెక్కుతూ ఉంటే అది సింహం అయిపోయింది, వేరే జంతువు వచ్చేసిందట, వాహనం వేరే తయారైపోయింది. భగవంతుడికి వాహనాలు, మొన్నే కదా మనం వినాయక చవితి చేసుకున్నాము. వినాయకుడు అంటే ఎలుక వాహనం ఉంటుంది. ఆ విగ్రహం తయారు చేసేవాళ్ళు, మనకి విగ్రహం ఇచ్చేవాళ్ళు ఎలుక బదులు వేరే జంతువుని పెట్టిస్తారా? అంటే చెక్కుతూ ఉంటే వేరే జంతువు తయారైపోతుందా? అంటే భగవంతుడు వీళ్ళ నోటితో వీళ్ళతోనే ఎలా అబద్ధాలు చెప్పారో అదే నోటితో నిజం చెప్పించే ప్రయత్నం కూడా చేస్తారు. అందుకే సార్ దేవుడు ఉన్నాడు అనేది. రెండోది, అసలు భానుప్రకాష్ రెడ్డి గారికి శనీశ్వరుడి వాహనం ఏంటో తెలుసా? శనీశ్వరుని విగ్రహం ఎలా ఉంటుందో తెలుసా? శనీశ్వరుని విగ్రహం ఎలా ఉంటుంది, శ్రీ మహావిష్ణువు విగ్రహం ఎలా ఉంటుందని టీటీడీ చైర్మన్కు తెలుసా? శనీశ్వరుడి చేతిలో శంకు చక్రాలు ఉండవని చంద్రబాబుకు తెలుసా? ఇవేవి తెలియకుండానే హైందవ ధర్మం గురించి మాట్లాడతారు వీళ్ళు. అసలు అలా మాట్లాడే నైతిక హక్కు వీళ్ళకుందా? ఈ సనాతన ధర్మ పరిరక్షకులు ఏమంటారంటే శనీశ్వరుని విగ్రహానికి ఎలాంటి అపచారమైనా చేయొచ్చట. అంటే ఇప్పుడు మనం చూసాం కదా అపచారం చేసినటువంటి దృశ్యాలు, అది శనీశ్వరుని విగ్రహం అట, అయితే చేయొచ్చా? ఇది వీళ్లకు హైందవ ధర్మం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇదే విషయాన్ని భూమన కరుణాకర్ రెడ్డి గారు క్లియర్గా వివరించారు. ఎప్పుడో ఒకప్పుడు గుడికి వెళ్ళిన వాళ్లకు కూడా తెలుస్తుంది శ్రీ మహావిష్ణువు విగ్రహం ఎలా ఉంటుంది, శనేశ్వరుని విగ్రహం ఎలా ఉంటుంది. దీనిపై కరుణాకర్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి విందాం ప్లీజ్. శని విగ్రహం ఎలా ఉంటుంది అని చాలా స్పష్టంగా ఆగమంలో ఇలా ఇది శని విగ్రహం. ఇందులో శనికి ఒక విల్లు, ఓ బాణము, ఓ త్రిశూలము. ఇది ఎక్కడైనా కూడా శని విగ్రహం ఉండేటువంటి జనరల్గా ఉండేటువంటి విగ్రహం. మా అపర మేధావులైనటువంటి టీటీడీ పాలక మండలి సభ్యులు తాము తప్పు మీద తప్పు చేస్తూ మళ్ళీ అది శని విగ్రహం, ఎప్పుడో అక్కడ ఎవరో కన్నప్ప ఎవరో ఒక శిల్పి చెక్కి అక్కడ వెళ్ళిపోయినాడు అని, అంటే శిల్పి చెక్కి దేవతా విగ్రహాన్ని అలా పాడేస్తే తీసివేయవలసినటువంటి బాధ్యత మీ మీద లేదా? అంటే ఒకవేళ మీరన్నట్టుగానే శని విగ్రహం అయితే అది దేవతా విగ్రహం కాదా? దేవతా స్వరూపం కాదా? శంకు చక్రాలు ఉన్నాయి, శ్రీ మహావిష్ణు విగ్రహం అని మనం అంటాం. కాదు కాదు శనీశ్వరుని విగ్రహం అని వాళ్ళు అంటారు. అయితే ఆ కాకి ఆయన వాహనం కదా, కాకి ఎక్కడ అంటే అక్కడ కాకిని జెక్కుతూ ఉంటే సింహం తయారైపోయింది అని అంటారు. సింహం తయారవుతుందా? కాకి జెక్కుతూ ఉంటే ఏదైనా పెట్ట లేకపోతే పావురమో తయారవుతుందా? వాళ్ళు ఎంత శిల్పులు, అక్కడ శిల్ప కళాశాల, అసలు చరిత్రే తెలియని వాళ్ళకి పదవులు ఇస్తే ఇలా ఉంటుంది. తిరుపతిలో అలిపిరి దగ్గర శిల్ప కళాశాల ఉండేది. ఈ రాష్ట్ర వ్యాప్తంగానే దేశవ్యాప్తంగా ఎవరైనా ఎక్కడైనా సరే గుళ్ళు కడుతూ ఉంటే అక్కడికి వచ్చి విగ్రహాలు చేయించుకొని వెళ్ళేవాళ్ళు. అంత మంచి శిల్పులు అక్కడ ఉండేవాళ్ళు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అవసరమైన ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా దేవాలయాల నిర్మాణం జరుగుతున్నప్పుడు శిల్పాలు తయారు చేయాలంటే శిల్ప కళాశాస్త్రం చదివినటువంటి విజ్ఞానవంతులు పండితులు అక్కడ ఉన్నారు, శిల్ప కళాకారులు అక్కడ ఉన్నారు, అక్కడ వాళ్ళ దగ్గర చేయిస్తారు. కానీ ఎంత సింపుల్గా చెప్పేస్తున్నారంటే శంకు చక్రాలున్నా శనేశ్వరుడే, ఓకే, పోనీ కాకి వాహనం కదా ఆయనకి, అది ఎక్కడ అంటే కాకిని జెక్కుతూ ఉంటే వేరే జంతువు తయారైపోయిందని భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తారు. అంటే ఎవరిని అవమానిస్తున్నారు, ఎవరిని అపవిత్రం చేస్తున్నారు, మీరు ఎలాంటి అపచారం చేస్తున్నారు? పోనీ శనీశ్వరుడి విగ్రహమే అని అనుకుందాం, శ్రీ మహావిష్ణువు విగ్రహమే కాదు అనుకుందాం, మలమూత్రాలు వదిలే చోట దాన్ని పడేస్తామా? మందు తాగి బాటిళ్ళు అక్కడ పడేస్తారా?
అపరిశుభ్రంగా ఉంచుతారా? అపవిత్రం చేస్తారా? చంద్రబాబు తెచ్చిన 99 రూపాయల ఎన్ బ్రాండ్ చాలా బాగా పనిచేస్తోంది. నిజం చెప్పాలంటే టెంపుల్ సిటీ తిరుపతిలో ఎక్కడ చూసినా ఇవే దర్శనమిస్తున్నాయి. కొండ కిందే కాదు, కొండ మీద కూడా తాగుబోతుల వీరంగం పెరిగిపోయింది. తిరుపతి జిల్లాకు రాష్ట్రంలోనే అత్యధికంగా మద్యం దుకాణాలు కేటాయించి చంద్రబాబు తన దైవభక్తిని చాటుకున్నారు. భగవంతుడి తీర్థం కన్నా తాను పోసే తీర్థమే గొప్పదని భక్తులకు చాటి చెప్పారు. వారి పుణ్యమే ఇవాళ నేలపై పడి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు విగ్రహం చుట్టూ ఆ మందు బాటిళ్ళు. ఒకటి మాత్రం నిజం, వాళ్ళ నోటితో అబద్ధం చెప్పగానే భగవంతుడు నిజాలు బయట పెట్టేస్తున్నాడు. టీటీడీ బోర్డు అయినా సీఎం అయినా భక్తులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. రాజకీయ లబ్ధి కోసం శ్రీవారి లడ్డూలకు జంతువులకు ఆరోపణలు చేసింది నిజం కాదా? ప్రయోగాల పేరుతో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో భక్తుల ప్రాణాలు తీసింది వాస్తవం కాదా? తిరుమల కొండపై బెల్ట్ షాపులు వెలిసింది నిజం కాదా? వెంకన్న నామస్మరణ వినబడాల్సిన చోట మందుబాబుల బూతు పురాణం వినిపిస్తోంది వాస్తవం కాదా? ఆకలితో అలమటించి గోమాతలు మృత్యువాత పడింది నిజం కాదా? టూరిజం పేరుతో పవిత్ర పాప వినాశనంలో బోటు షికార్లు చేసింది వాస్తవం కాదా? వెంకన్న పాదాల చెంత పబ్బులు క్లబ్బులు నడిపే హోటళ్లకు అనుమతి ఇచ్చింది నిజం కాదా? దీన్ని వ్యతిరేకించిన 110 మంది స్వామీజీలపై అక్రమ కేసులు పెట్టింది వాస్తవం కాదా? వీళ్ల పాపాలు కొండకే పరిమితం కాలేదు సార్. ఎగ్జిబిషన్ గోల్ఫ్ కోర్సుల పేరుతో వెంకన్న స్వామి భూములు దోచుకునేందుకు పచ్చమొక స్కెచ్లు వేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా గొడుగుపేట వెంకటేశ్వర స్వామి భూములపై వీరి కన్ను పడింది. ఇలా వీళ్ల పాపాలకు అంతే లేకుండా పోతోంది. ఈ పాపాలకు అంతం ఎప్పుడు?